సాంగ్స్ కానీ బీజిఎం కానీ చాలా బాగుంది. ఫైట్స్ కూడా చాలా బాగున్నాయి. సినిమా అయితే హైలైట్ ఉంది. యాటిట్యూడ్ కి తగ్గట్టుగానే మూవీ ఉంది. సినిమా తన యాటిట్యూడ్ తగ్గట్టుగానే సినిమా తీశారు. అలాగే నిరూపించుకున్నాడు లాస్ట్ టైం క్లైమాక్స్ లో. చాలా బాగుంది మూవీ. 5.5 ఇస్తాం. ఫ్యామిలీతో రావచ్చు. లవ్ స్టోరీ కూడా బాగుంది. యూత్ కి రావచ్చు. భయ్యా మూవీ ఆ సాంగ్స్ మాత్రం కుర్చీ మెడత పెడతా సాంగ్ మాత్రం మంచి హైప్ క్రియేట్ చేసింది భయ్యా. సాంగ్ మాత్రం మంచి మాస్గా తీశారు. ఆ సాంగ్ చూసినప్పుడు మొత్తం థియేటర్లో మొత్తం అంతా రెస్పాన్స్ మాత్రం మంచి హైప్ క్రియేట్ చేసింది. ఎక్సలెంట్ ఉంది. శ్రీలీలాతో డ్యాన్స్ కానీ, ఆ మాస్ ఎలివేషన్ సీన్స్ కానీ, ఆ ఫైట్ సీన్స్ కానీ, ఆ కర్రతో కొడతాడు ఆ ఫైట్ సీన్స్ కానీ, మొత్తం ఎలివేషన్ సీన్స్ మంచి హైప్ క్రియేట్ చేసే మన బీడీతో కాల్చుకుంటూ వస్తాడు. ఆ సీన్ మాత్రం గూస్ బంప్స్ భయ్యా. బీజంతో మంచి హైప్ క్రియేట్ చేసింది. మంచి ఎక్సలెంట్ ఉంది. సంక్రాంతికి మనకి ఒక గుంటూరు కారం ఘాటుగా మిర్చి కారంతో మనకి మహేష్ బాబు మనకి ఒక పండగకి మనకి ఎలాగా సందడి చేసినట్టు ఉంటుంది. ఆ థియేటర్లో సందడిగా అనిపించింది మనకి. మూవీ అయితే ఎక్సలెంట్ ఉంది. త్రివిక్రమ్ గారు మంచి హైప్ క్రియేట్ చేశారు. మంచి స్టోరీ లైన్ మాత్రం మంచి మాస్గా తీసుకున్నారు. లుక్స్ మాత్రం మహేష్ బాబు లుక్స్ మాత్రం మాస్గా మంచి ఘాటుగా కారంగా అనిపించింది. త్రివిక్రమ్ గారు డైలాగ్స్ మంచి బాగా రాస్తున్నారు భయ్య. కంపల్సరీ మీరు వాచబుల్ మూవీ కంపల్సరీ చూడాల్సింది. ఆ డైలాగ్స్ మొత్తం ఆ ఎలివేషన్ సీన్స్, మా ఫైట్ సీన్స్ కానీ ఆ ఫైట్ సీన్స్తో ఆ డైలాగ్స్ ఉంటాయి భయ్య. మంచి హైప్ క్రియేట్ చేసాయి. మీరు కంపల్సరీ థియేటర్లో చూడాల్సిన మూవీ, వాచ్ఫుల్ మూవీ. ఫ్యామిలీతో కంపల్సరీ వెళ్ళండి. కంపల్సరీ మీకు ఎంజాయ్ చేస్తారు. సంక్రాంతి మంచి పోటీగా ఘాటుగా కారంతో మనకి మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రం పండగ చేసుకోవచ్చు. థియేటర్లో మనకి సందడిగా ఉంది. సంక్రాంతికి ఎలా సందడి ఉంటుంది, థియేటర్లో సందడి చూసినట్టు అనిపించింది నాకు. 4.5 ఇస్తారు రేటింగ్.